విశాఖపట్నంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ తండ్రి. ఈ ఘటన భీమ్లీలోని తగరపు వలసలో పాత కృష్ణా కాలేజ్ ఎదురుగా ఉన్న షాప్ దగ్గర మద్యం మత్తులో ఉన్న తండ్రి అప్పన్న కన్న కూతురిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో సంఘటనా ప్రదేశానికి చేరుకున్న స్థానికులు అడ్డుకొని అతన్ని దేహశుద్ధి చేసిన తరువాత స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. ఇక రంగంలోకి దిగిన మహిళా ఎస్పీ పెంటారావు అత్యాచార యత్నానికి పాల్పడిన ప్రదేశాన్ని పరిశీలించి నిందితుడు షిప్పింగ్ యార్డ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా మైనర్ బాలికను చికిత్స కోసం కేజీహెచ్కి తరలించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు అప్పన్నను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హాయ్ హలో, నేను వెంకటరమణ. వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. విశాఖలో మరో ఘటన అయితే చోటు చేసుకుంది, దారుణమైన ఘటన. అయితే ఇక్కడ చూసుకుంటే కన్న తండ్రి కన్న కుమార్తెపై హత్య చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? భీమిలి తగరపు వలస వద్ద పాత కృష్ణా కాలేజీ వెనకాల జరిగింది. కేవలం ఒక మద్యం మత్తులోనే కన్న కూతురిపై మానభంగం చేసే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యంలో అక్కడున్న స్థానికులంతా కూడా వెంటనే అప్రమత్తమయ్యి ఆ ఒక అప్పన్న అనే బాధితుడిని వెంటనే పోలీసులకి అప్పచెప్పే పరిస్థితి ఉంది. అయితే పోలీసులు తమదైన స్టైల్లో అప్పన్నని విచారించితే పూర్తిగా దానిపైన తప్పు చేసినట్టు ఒప్పుకునే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ప్రస్తుతానికి భీమిలీపట్నం పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధీనంలో ఆ నిందితుడు అప్పన్న అయితే ఉన్నాడని చెప్పొచ్చు. ఏదైతేనప్పుడు కూడా ఇలాంటి ఘటనలు తరచుగా విశాఖపట్నంలోని ఎక్కడికక్కడ పుట్టగొడుగులా జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు కొన్ని కఠినమైన చర్యలు కూడా దీనిపైన తీసుకోవాలి. ఎందుకంటే కన్న కూతురుపైనే కన్న తండ్రి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు ఏంటి అంటూ కూడా మహిళా సంఘాలు అదే ఇవెత్తున ఎగుసులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి నిందితుడు కన్న తండ్రి ఇలా చేయడం ఏంటి అని కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా దివ్వెత్తు పోస్తున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. ఏదైతేనప్పుడు కూడా ఇలాంటి ఆ నిందితుడిని కఠినంగా శిక్షించి మరో ఇలాంటి ఘటన జరగకుండా చూడాలంటే కూడా మహిళా సంఘాలు, హ్యూమన్ రైట్స్ కూడా ఇవన్నీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్న ఆ నిందితుడు అప్పన్న పూర్తిగా ఆ విచారణకి సహకరించట్లేదంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే పోలీసులు తమదైన స్టైల్లో విచారించి నిజాన్ని రాబట్టే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో చేస్తూ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ న్యూస్, విశాఖపట్నం.